రాఖీ పండగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టనమాట. రాఖీ కడుతుంటే నాకు చాలా ఆనందం వేసిందండి. ఎప్పుడెంత ఆనందం రాలేదు కానీ ఈసారి చాలా ఆనందం వేసింది కడుతుంటే. అదో తెలియని హ్యాపీనెస్ అండి. మా అన్నయ్య కూడా చాలా ఆనందపడిపోయి నవ్వుతూ ఉంటున్నాడనమాట. ఇంకా చాలామంది అన్నయ్యలకి రాఖీ కట్టానండి. నేను కట్టిన రాఖీ లాస్ట్ ఉన్నది చూడండి, అదేనండి నేను కట్టిన రాఖీ. నెక్స్ట్ ఇంకొక అన్నయ్య వచ్చాడు, ఈ అన్నయ్యకి కూడా కడుతున్నాను. పాత ఇచ్చానైతే ఈ అన్నయ్యకి మాట. మా అన్నయ్య జోక్స్ చేస్తున్నాడు అనమాట, నవ్వు వచ్చేసి నవ్వేస్తున్నాను. ఈ అన్నయ్య కూడా చాలా సరదాగా అండ్ ఆనందంగా కూడా అనిపించింది నాకు. మీరు కూడా కట్టుంటే కామెంట్ చేయండి, మీకు అన్నయ్యలు ఉంటారు కదా, మీరు ఎంతమంది అన్నయ్యలు కట్టారో కామెంట్ చేయండి. నేనైతే నలుగురు కట్టాను. చూడండి స్వీట్ తినిపించాను మా అన్నయ్యకి. ఇప్పుడు మా అన్నయ్య తినిపిస్తున్నాడు అనమాట. అక్షంతలేసి దీవించాడు. ఇప్పుడు మా అమ్మగారు కడుతున్నారు వాళ్ళ తమ్ముడికి హారతి ఇచ్చి గట్టిగా ఆశీర్వదించేస్తున్నారు. మా అమ్మగారు మాత్రం వాళ్ళ తమ్ముడిని రాఖీ కట్టి. చూడండి తమ్ముడు కాబట్టి మా డాడీ కూడా దీవిస్తున్నారు అనమాట అక్షంతలు వేసి. అలా నిన్న రాఖీ పౌర్ణమి అలా అయ్యింది. ఇంకొక అన్నయ్య వచ్చాడు. మొత్తం నలుగురు అన్నయ్యలకు కట్టాను. చూడండి ఫొటోస్. మా చిన్న తమ్ముడు కూడా వస్తాడు, ఇడుగోండి వీడికే నేను ఫస్ట్ కడతాను ఎప్పుడూను. వీడియో తీయలేదు వాడు మాత్రం. వాడికి జ్వరం ఫుల్గా పాపం ఏదో అయినా కట్టించుకున్నాడు పాపం. ఇంకా లాంగ్ వీడియో అయిపోయిందని చెప్పి ఫొటోస్, చాక్లెట్ ఇచ్చాడు మా అన్నయ్య. ఒక అన్నయ్య ఇంకొక అన్నయ్య కూడా చాక్లెట్ ఇచ్చాడు. ఇంకా నట్స్ ఇది ఒక చాక్లెట్. అమ్మకి మాత్రం వాళ్ళ తమ్ముడు ఒక డైరీ మిల్క్ను గాజులు తెచ్చాడు. చూడండి లాస్ట్లో గాజులు ఉంటాయి, ఇవ్వండి గాజులు వాళ్ళ తమ్ముడు ఇచ్చారన్నమాట.